రాజధాని అమరావతిలో విద్యా సుగంధం పరిమళించబోతోంది. జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంస్థలు తమ కార్యకలాపాల విస్తరణలో భాగంగా రాజధానికి తరలివస్తున్నాయి. వివిధ సంస్థలకు సిఆర్డీఏ 945 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రముఖ విద్యా సంస్థల ద్వారా 17,350 కోట్ల పెట్టుబడులు 44,000 మందికి ప్రయోజనం కలుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గుంటూరు, విజయవాడ నగరాలకు విద్యా కేంద్రంగా ఇప్పటికే ఓ గుర్తింపు ఉంది. రాజధాని అమరావతి రాకతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. నీరుకొండలో ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం 6 లక్షల చదరపడుగుల భవనాన్ని ఆగస్టు నాటికి సిద్ధం చేసి తరగతులు ప్రారంభించబోతోంది. రాజధానిలో నిర్మాణం పూర్తి చేసుకోబోయే తొలి ప్రైవేటు విశ్వవిద్యాలయం తమదే కావాలనే భావనతో ఎస్ఆర్ఎం యంత్రాంగం షాపూర్జీ పల్లోంజీ సంస్థకు నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. Beginning we are planning to construct about 6 lakh square feet. Another 2 months time, I think we will be able to complete that 6 lakh square feet. And the class will be conducted only in this building after completion. Simultaneously, the hostels is also getting done. Maybe for about 240 students, we will have the hostels. So we are sure that this year we will start our university here in this campus, and we expect our Honorable CM to inaugurate. అమరావతి సచివాలయానికి సమీపంలో ఐనవోలు వద్ద మరో ప్రైవేటు విశ్వవిద్యాలయం విట్ ఏర్పాటుకు ప్రభుత్వం 200 ఎకరాలు కేటాయించింది. దీని నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఇప్పటికే 3 అంతస్తుల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి విడతగా 100 ఎకరాల్లో ఈ సంస్థ భవనాలు నిర్మిస్తోంది. రెండో విడతలో మరో 100 ఎకరాల్లో నిర్మాణాలు చేస్తారు. మొదట ఇంజనీరింగ్ విద్యలో 5 కోర్సులను ప్రారంభిస్తారు. సుమారు 2,000 కోట్ల రూపాయల వరకు విట్ యాజమాన్యం వ్యయం చేయబోతోంది. ఇప్పటికే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో తరగతులు నిర్వహిస్తోన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అమరావతి క్యాంపస్ నిర్మాణం ఐనవోలులో జరుగుతోంది. ఇక్కడ భవనాలు పూర్తయిన వెంటనే తరగతులు ప్రారంభిస్తుంది. రాజధానిలోనే 5 ఎకరాలను సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ కు కేటాయించారు. అమృత విశ్వవిద్యాలయం నిర్మాణ పనులు ఆగస్టులో ప్రారంభమవుతాయి. 200 ఎకరాల్లో 2,200 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నారు. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కోసం 28 ఎకరాలు కేటాయించారు. ఈ సంస్థ 1,600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 11 ఎకరాలు కేటాయించారు. 1,000 కోట్ల రూపాయల వ్యయంతో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ముందుకొచ్చింది. అమరావతిలోని 50 ఎకరాల స్థలంలో కింగ్స్ ఆస్పత్రిని 200 మంది విద్యార్థుల కోసం, ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సింగ్ స్కూల్, మరో 200 మంది పారామెడికల్ విద్యార్థుల కోసం శిక్షణ సంస్థ, క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన ఆంకాలజీ యూనిట్ను ఏర్పాటు చేయబోతున్నారు. వీటికి అనుబంధంగా ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సప్లై చైన్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. బిఆర్ శెట్టి మెడిసిటీ హెల్త్ కేర్ అండ్ రీసెర్చ్ కోసం 100 ఎకరాలు కేటాయించారు. విద్య, వైద్య విద్య, ఆస్పత్రి నిర్మాణానికి 5,450 కోట్ల రూపాయలు వెచ్చించేందుకు ఆ సంస్థ సిద్ధంగా ఉంది. రాజధాని ప్రాంతంలో ఇంతవరకు 945 ఎకరాల భూమిని కేటాయించారు. మొత్తంగా 17,350 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టేందుకు విద్యా సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. 44,406 మందికి వీటి ద్వారా ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.